మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధారణంగా చిన్నపిల్లలు షాపుల్లో దొరికేటువంటి జెల్లీస్, చాక్లెట్లని, బిస్కెట్లని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి లోకల్ ప్రోడక్ట్స్ పిల్లల ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనే తిరుపతి సమీపంలో ఉన్నటువంటి వేదాంతపురం పంచాయతీలో ఒకటి చోటు చేసుకుంది. ఒక చిన్న షాప్లో ఈ ఒక జెల్లీ కొని తిన్నటువంటి ఒక బాబుకి ప్రాణాల మీదకి వచ్చింది. ప్రస్తుతం ఆ బాబు చికిత్స పొందుతున్నాడు. సో దానికి సంబంధించినటువంటి షాపును కూడా ప్రస్తుతం పంచాయతీ అధికారులు సీజ్ చేశారు. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి జెల్లీసు, అదే రకంగానే షాప్లో ఉన్నటువంటి కొన్ని ప్రోడక్ట్స్లో ఫంగస్ ఏర్పడినట్టయితే పంచాయతీ అధికారులు గుర్తించి ప్రస్తుతం షాపు యజమాని పైన చర్యలు తీసుకోవడమే కాకుండా దాన్ని కూడా సీజ్ చేసినటువంటి ప్రస్తుతం బాధితురాలు మనతో ఉంది. ఆమెతో మాట్లాడదాం. ఏంటమ్మా, ఎప్పుడు తిన్నాడు మీ బాబు? అసలు ఏమైంది అసలు? సార్ నిన్న 7 గంటలకి వచ్చి నేను 7 గంటలకు వచ్చి జల్లి అంటే అమౌంట్ మా డాడీని ఎవరో ఇచ్చినారు సార్. మామూలుగా అమౌంట్ వచ్చి షాప్కి వచ్చి తీసుకున్నాడు. బాబు అనేది ఎప్పుడు వాడు 11 o'clock వరకు అయితే నిద్రపోడు. ఇప్పుడు డైలీ వాడు స్లీపింగ్ టైమింగే అది. బట్ నైట్ ఏం జరిగిందంటే 9 o'clockకే పడుకునేసాడు. యాక్చువల్లీ ఎప్పుడైనా జల్లి ఎప్పుడో ఒకసారి తీసుకుంటాడు. వితిన్ 1 minute అనేది ఆ అబ్బాయి అదని ఖాళీ చేస్తాడు. అది 3 తినగానే తన తృహ సభ్యు పడిపోయినట్టున్నాడు. నిద్రపో అలిసిపోయి అంటే ఇంకా వాళ్ళెవరికి నాలెడ్జ్ తెలియదు కదా సార్. మా ఇంట్లో నిద్రపోతున్నాడు అనుకొని గమ్మున అయిపోయాం సార్ మేము. మిడ్-నైట్ సరే అని అప్పుడే పడుకోబెట్టుకున్నాడు సార్. నేను గమ్మున అయిపోయి మిడ్-నైట్ 2 o'clock లేసి నాకు స్టమక్ పెయిన్గా ఉంది మా అన్నాడు సార్. నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండింది కాబట్టి నేను వెంటనే తనకు అనేది సిరప్ ఇచ్చాను సార్. హాస్పిటల్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఇప్పుడు చూస్తానమ్మా అబ్జర్వేషన్లో పెడదాం 24 hours అని చెప్పిన్నారు. అది సరే షాప్ దగ్గరకు వచ్చి అడిగితే నా షాప్లో కొనలేదు అది ఇదని రూడ్గా మాట్లాడాడు. నోట్ కింద వస్తే అన్నీ మాట్లాడాడు ఆయన. నేను సచివాలయ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. సచివాలయ మేడము వచ్చారు. మేడము వచ్చి చూసి సచివాలయం నుంచి నా దగ్గర ఉండే జల్లీయే కాకుండా ఫర్దర్గా చాలా కొన్ని ఉన్నాయి జల్లీలు అనేది, అవి తీసుకొని మేడం వెళ్ళారు. మళ్ళీ మేడంతో చెప్తే ఇంకా చిత్తానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ ఒకసారి రేస్ చేయండి అనేసి నేను చేస్తాను ట్రేస్ చేయండి అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఫుడ్ కమిటీ వెంటనే సచివాలయము సార్ వాళ్ళందరూ వచ్చి వెంటనే సీజ్ చేయడం అనేది జరిగింది. కండిషన్ ఎలా ఉంది బాబుది? అబ్జర్వేషన్ సార్ 24 hours. ఒకవేళ డల్ అయితే చూడాలి సార్. ప్రెజెంట్ అయితే యాక్టివ్గా ఉన్నాడు కదా, ఫ్లూయిడ్స్ పోనిండి అనేసి అంటున్నారు సార్. అది సో ఏంటి ఇదేనా తినింది? అవును సార్, ఇదే సార్ జెల్లీ. దీంట్లో చూడొచ్చు మనం కంప్లీట్గా ఫంగస్ ఏ రకంగా ఏర్పడిందో, బ్లాక్ డాట్స్ కనిపిస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ కూడా కృష్ణా డిస్టిక్ సంబంధించినటువంటి ఒక దీంట్లో జరిగింది. వీసీ న్యూట్రీ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక లోకల్ కంపెనీ, ఇది లోకల్ కంపెనీ జెల్లీ ఫ్లై అనేటువంటి ఈ ప్రోడక్టు. అంటే దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా లేదు. సో దీన్ని FSSAI కూడా ఉంది, అంటే దీనికి పర్మిషన్ FSSAI కూడా తీసుకున్నారు. బట్ దీనికి ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. చూడొచ్చు కంప్లీట్గా ఒక బ్లాక్ డక్ట్స్, ఇదంతా కూడా ఫంగస్తో ఏర్పడినటువంటి జెల్లీ. అంటే దీన్ని తినడం వల్లనే బాబుకి ఒక్క నిమిషం స్టమక్ పెయిన్ రావడము. సో కంప్లీట్గా ఆ బాబు అన్కాన్షియస్ అయిపోవడం. వెంటనే ఆ తల్లి నర్సు కాబట్టి ఆమె ఫస్ట్ ఎయిడ్ అంటే ఫండమెంటల్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చింది. వెంటనే మళ్ళీ రోయా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ప్రస్తుతం బాబుని అబ్జర్వేషన్లో ఉంచినట్టయితే తెలుస్తోంది. చూడొచ్చు కంప్లీట్గా మనం ఇటు సైడ్ చూడొచ్చు బ్లాక్ డాట్స్, ఫంగస్ ఏ రకంగా కనిపిస్తుందో. సో వీటిని ప్రస్తుతం పంచాయతీ అధికారులు అయితే సీజ్ చేశారు. కానీ షాపుకు సంబంధించి కూడా ఒక నోటీస్ అంటించారు. వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి రిప్లై అంటే ఏ రకంగా అమ్మారు దానిపైన సంజాయిషి ఇవ్వమని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు కూడా ఫైన్ వేసినటువంటి పరిస్థితి. పంచాయతీ అధికారులు ఉన్నారు. ఏంటి మనం ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఎటువంటి చర్యలు? ఉదయం నేను పంచాయతీ సెక్రటరీని, వేదాంతపురం ఇన్ఛార్జ్. ఉదయం మా వాణి కాల్ చేశారు నాకు. కాల్ చేసి బాబుకి ఇలా అయింది, నిన్న నైట్ 9 o'clockకి ఇలా జల్లి తినడం జరిగింది, సో మిడ్-నైట్ ఇబ్బంది జరిగింది అని చెప్పారు. సో ఉదయమే నేను ఇంకా స్టాఫ్ని తీసుకొని వచ్చాను. సో ఆ ఒక్క జల్లి కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం ప్రోడక్ట్స్ అన్నిటిని చెక్ చేశాము. చెక్ చేస్తే చాలా జల్లీస్ వరకు వైరస్ ఉన్నాయి.
వాటిలో అయితే వైరస్ ఫామ్ అయి ఉంది. అండ్ మాజా బాటిల్ కూడా ఒక దాంట్లో వైరస్ కింద అడుగున ఎక్స్పైరీ డేట్ అయితే అవ్వలేదు మాజా బాటిల్కి, కాకపోతే బట్ అది అయితే పాడైపోయింది. సో ఆ జెల్లీస్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. సో ఆ జెల్లీస్ అన్నిటిని మేము చూసాము, అబ్జర్వ్ చేస్తే అందులో ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇలాంటివన్నీ ఏమీ లేదు. సో దాన్ని బట్టి ఇది చాలా లోకల్ మేడ్ అండ్ కలర్స్ అన్ని కలుపున్నారు, వైరస్ ఫామ్ అయింది, దీనివల్ల బాబుకి అలా జరిగింది. సో ఇంకా ఇక మీదట ఇంకా ఏ పిల్లలకి ఇలా జరగకూడదు అని చెప్పి పంచాయతీ తరపు నుంచి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేశాము. నోటీస్ ఇచ్చి 24 గంటలు వాళ్ళు సంజాయిషి చెప్పాలని చెప్పి అండ్ వాళ్ళకి జరిమానా కూడా విధించడం జరిగింది. సో 24 గంటల్లో వాళ్ళు ఎటువంటి రియాక్షన్ లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో పంచాయతీ అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో దానికి సంబంధించి షాప్ని కూడా సీజ్ చేశారు, వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పడం, ప్రస్తుతం నోటీస్ కూడా అంటించారు. అతని పైన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి సో కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత పోలీసులు కూడా అతన్ని రమ్మని చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అతను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, అసలు ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ప్రోడక్ట్ని ఎందుకు అమ్మారనే విషయాలపైన అతని పైన ఆరా తీస్తున్నారు. అంటే బాబు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు, కానీ ఒకవేళ ఏదైనా జరుగుంటే అంటే ఆమె చెప్పేది ఒకటే, నా బాబు జరిగినటువంటి అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, దీన్ని చూస్తేనే చాలా వరకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ అట్రాక్ట్ అయినటువంటి ప్రోడక్ట్స్ని తినగా దీంట్లో ఉన్నటువంటి ఫంగస్ కావచ్చు, బ్యాక్టీరియా పిల్లలకి చాలా ఈజీగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటివి జరగకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఆమె పంచాయతీ అధికారులకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ షాప్ యజమానుల పైన ఏదైతే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం షాప్ను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.